హాయ్ బ్రో. హాయ్ అక్క. మీ పేరు? చింటూ అక్క. చింటూ. ఏం చేస్తుంటావు బ్రో? నేను ఒక జాబ్ చేస్తూ ఉంటాను, ప్రైవేట్ జాబ్ ఎంప్లాయ్. చేస్తుంటావు, ప్రైవేట్ ఎంప్లాయ్. ఆ. సో ఈసారి ఇప్పుడు కేసీఆర్ రాబోతున్నారు మరి కాసేపట్లో మిర్యాలగూడకి. సో ఎట్లా అనిపిస్తుంది? అది కూడా స్టార్ట్ మిర్యాలగూడ నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది, రోడ్ షో, యాత్ర, ఇవన్నీ ఎట్లా ఫస్ట్ అనిపిస్తుంది? మా దగ్గర నుంచి రావడం చచ్చిపోయిన బతుకులకు వెలుగు రావడం లెక్క ఉందక్క. వాస్తవాన్ని చెప్పుకోవాలంటే ఇన్ని రోజులు మా బతుకులు 6 నెలల నుంచి ఎవరు పట్టించుకునే నాదులు లేడు. అసలు ఉన్నారు కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు అసలుకి 6 నెలలు అవుతుంది మరి వచ్చి ప్రభుత్వం. ఉందనుకుందా లేకపోతే చచ్చిపోయింది అనుకోవాలో అర్థం కావట్లేదు. మంచి మంచి సీఎం మన కేసీఆర్నే మర్చిపోయి మనమైతే రేవంత్ రెడ్డిని అయితే గెలిపించారు అందరు కలిసి. కాకపోతే ఆయన వచ్చి మరి పీకింది ఏం లేదు. అసలు వాస్తవాన్ని చెప్పుకోవాలంటే 6 నెలల నుంచి 18 కోట్లు అప్పు చేశాడే తప్పించి ఒకరికి ఒక న్యాయం జరిగింది, ఒకరికి ఇది వచ్చింది అని చెప్పడానికి ఏదీ లేదు. అదే మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లుండాక ఒక్కొక్కరికి ప్రతి ఒక్కటి అందేది. రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి. ఇంతవరకు నేను రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాక మొన్న రీసెంట్గా కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకోవడానికి పోతే ఇంకా స్కీమ్ రాలేదు అన్నట్టు. వాళ్ళ ఉంది బంగారం రాలేదు అయితే? తులం బంగారం కాదు కదాక, తులం ఏమంటారు, ₹1 కూడా రాలే నా చేతికి ప్రభుత్వం నుంచి. అలా చెప్తున్నారు. అలా ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆ రేవంత్ రెడ్డి ఏసీలో వండుకొని ఆడ వండుకుంటే ఆ సీఎం పదవి అనుకుంటుండేమో. ఆ అసెంబ్లీలో వండుకోగానే మంచిగా నా పదవి అయిపోతుంది, మంచిగా రాజరికం సంపాదిస్తున్నాను అనుకుంటుండే. కాకపోతే మరి బయట బతుకులు ఏమట్లున్నాయి, ప్రజల పరిస్థితి ఏంది, ప్రజలు ఉన్నారా, సచ్చిర్రా, బతికిర్రా, వాళ్ళందరూ ఏందనేది అసలు క్లారిటీనే లేదు ఆయనకు. ఫస్ట్ మన కేసీఆర్ సార్ అక్క, ఆయనకు హెల్తే బాగాలేదు, కింద పడి హాస్పిటల్లో ఉండి ఇన్ని రోజులు. ఇప్పుడు మళ్ళీ తన ఒక ఎక్కడ కోల్పోయాడో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటా తన ఒక క్యారెక్టర్ని, తన ఒక పదవిని మళ్ళీ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే పదవని కాదు, నా ప్రజలు ఏమైపోతారో, వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళ బతుకులు లేకపోతే ఎట్లా, ఇన్ని రోజులు మంచిగా చూసుకున్నాను, ఒక రాక్షసి పాలనలో వదిలేశాను అని చెప్పేసి చాలా కుమిలిపోయి మా కోసం వస్తున్నాను. కేసీఆర్ సార్కి మా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, మీరు మళ్ళీ సీఎం కావాలి, మీకోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం సార్. ఆ ఎంపీ సీట్లు అయితే మ్యాక్సిమం అయితే మీకే వస్తాయి మ్యాక్సిమం. మీరు చూడండి సార్, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఏది కాదు, ఓన్లీ టీఆర్ఎస్ ఓన్లీ బీఆర్ఎస్ మాత్రమే వస్తుంది అన్నమాట. ఓకే. సో ఇంకొకటి బ్రో, కరెంట్ అలాంటివి పోతూ ఉన్నాయా? అక్క నేను రీసెంట్గా షాప్ తీసుకున్నా, నాకు ఒక షాప్ ఉంటుంది, ఓన్ బిజినెస్ అక్క నాది. నేను అంటే బర్త్డే పార్టీస్ చేస్తూ ఉంటాను. నాకు జనరేటర్ అయితే లేదక్క, ఇన్వర్టర్ కూడా లేదు. అయితే నేను మొన్న రీసెంట్ పార్టీ చేస్తున్న, కేక్ కట్ చేసే టైంకి కరెంటు పోయింది. సరే ఓకే, ఆ టైంలో పోయింది కాబట్టి. మిగతా టైంలో పార్టీ చేసుకోవడానికి కరెంటు లేదక్క. నాకు ఆ ఈవెంట్ పైసలు లేకుండా వెళ్ళిపోయారు. అలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అసలుకి ఏది అందేది లేదు, వచ్చేది లేదు, చేసేది లేదు, ఏమీ లేదు. అసలుకి ఉండా, సచ్చిండా, బతికిండా అదన్నా చెప్పవాను. అసలు ఫోన్ చేసి అయ్యా నీ రేడు ఉన్నాను ఆయన అని చెప్పవాను. నిన్న మంచిగా కేసీఆర్ సార్ ఎంత మంచిగా చెప్పిండక్క. నేను ఒకవేళ సీఎం అయితే మళ్ళీ నేను వచ్చి ఇంటర్వ్యూ మళ్ళీ టీవీ9 ఇస్తా అన్నాడు. అది ఛాలెంజ్. అట్లా ఉండాలి, ఆ ధైర్యం ఉంది. ఉంటే ఒక్కొక్కరికి గూస్ బాంబ్స్ వస్తున్నాయి అక్క, గూస్ బాంబ్స్ వచ్చినాయి. ఇట్లా ఇట్లా ఎగిరేసి మరి మామూలుగా ఉండదుగా. కేసీఆర్ అభిమాన్ అక్క, నేను అభిమాన్ అంటే కేసీఆర్ అని కాదు, అలాంటి లీడర్లు ఎంతో మంది వచ్చారు కానీ ఆయన అందరు చేయండి నేను ఒక్కటే చేశాడు కదా. అది ఆయనకున్న రెస్పెక్ట్, ఆయనకున్న క్యారెక్టర్. ప్రజల కోసం కష్టపడ్డాడు, ఆయన సొంతం కోసం కాదు. ఏదో ఈడీ కేసులు, ఈ కేసులు పెట్టుకోగానే అవతల లేని తోపులు కాదు, ఈయనేం అది కాదు. ఈయనకున్న క్యారెక్టర్ ఈయనకుంది, ఈయనకున్న పదవి ఈయనకుంది. అలా మళ్ళీ సీఎంగా చూడాలనుకుంటున్నారా కేసీఆర్ని? అక్క ఇక ఆ రోజు వచ్చిందనుకో ఇట్లా గాలి ఎగిసి పడతాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఐటీ సంగతి ఏందక్క, ఎట్లా పడిపోయింది, మొత్తం పడిపోయింది. ఆ కేటీఆర్ సార్ని మిస్ అవుతున్నాం చాలా, కేసీఆర్ సార్ని అయితే ఇంకా చాలా మిస్ అవుతున్నాం. వీళ్ళిద్దరు మళ్ళీ మా కళ్ళ ముంగలు ఉంటే ఒక్కసారి చూడాలని ఉంది. ఆ ఒక రోజు కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నానక్క. కేసీఆర్ కూడా అనడం జరిగింది, మళ్ళీ నేను సీఎం అవుతా మళ్ళీ మాకోసమే అన్నాడు అనమాట. మాలాంటి యువకుల కోసం, మా కోసం, దిగజారిపోయిన బతుకులకు మళ్ళీ వెలిగి తేవాలి కదా. ఇన్ని రోజులు మా సైడ్ అక్క దగ్గర కొన్ని వేల ప్రాజెక్టులు ఉంటాయి, అంటే పొలాలు ఉంటాయి. ఈసారి నాకు తెలిసి ఒక 3,000-4,000 ఎకరాలు ఎండిపోయినాయి, ఓన్లీ మిర్యాలగూడలో ఉన్నాయి. కావాలంటే ఒకసారి సర్చ్ చేయండి మీరు. కాలువలు రాక, నీళ్ళు రాక, మొన్న రీసెంట్గా పొలాలు కోసే టయానికి వాటర్ పెట్టారు. అలా ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఎవరు, మన ఖమ్మం ఎవరు ఎమ్మెల్యేనంట, ఆయనకు ధరలించుకుంటాట నీళ్ళు. మరి ఇక్కడ వాళ్ళందరూ ఏమైపోవాలక్క? అప్పుడు పెడితే అయిపోతుండగా ఒక్కొక్కరు 20 ఎకరాలు 30 ఎకరాలు బట్టి కౌలుకి వాళ్ళకి పైసలు రాక అసలుకి. అక్క మాకు ఒక 2 ఎకరాలు ఉంది అక్క. అంటే మాకు రైతు బందాక ఇంతవరకు అసలు మా అకౌంట్ చూసుకుంటున్నా కానీ రోజు ఫోను మెసేజ్ రావట్లేదు. మరి రోజు చూసుకుంటూనే ఉన్నా, ఒక్కసారి మెసేజ్ వస్తుందేమో పాపం వేస్తాడేమో అని చూస్తున్నా కానీ రావట్లేదు. ఇంకా 3 అన్న ఒక 2,000-3,000 పడుతున్నాయాక. మరి రేవంత్ రెడ్డి బతుకుండా సచ్చిండాక మీరన్నా జర దొరికితే మీ న్యూస్ ఛానల్ అందరు కలిసి మాకు ఒప్పు చెప్పు. మరి మేమన్నా మాట్లాడతాను దగ్గర కూర్చొని, ఆయన గురించి దగ్గర కూర్చొని
దొరల పాలన నుంచి ప్రజాపాలన వరకు తీసుకొచ్చినాం అని చెప్పేసి అనడం జరుగుతుంది. మీకు ఇది చూస్తే ఇందిరమ్మ పాలన లాగా అనిపిస్తుందా, నిజంగానే ప్రజాపాలన లాగా అనిపిస్తుందా? అది అక్క ఇది ఒక దొంగ పాలన లెక్క కనిపిస్తుంది. 18 కోట్లు ఏమో 18,000 కోట్లు ఏమో అప్పు చేశాడట రీసెంట్గా. దేనికి చేసిండాక? అవును నిజంగానే నేను ఒక 6 నెలల్లో ఒక 6 హామీలో ఏమో నెరవేరుస్తా అని చెప్పాడు. ఇంతవరకు ఒక్కటైందాక ఒక్కటి ఫ్రీ బస్ వరకక్క ఒక స్టూడెంట్స్ పెడితే అయిపోతుండే కదా. అదే లేడీస్ పెట్టే వాళ్ళు అందరు పైసలు ఉన్న వాళ్ళు ఉంటారా? స్టూడెంట్స్ ఒక్కొక్కడు నువ్వు ఎస్ఆర్ నగర్లో చూడక్క ఒక్కొక్కడు తిండి లేక కాలేజీకి పోలేక పైసలు లేక నడుచుకుంటూ పోతారక్క కాలేజ్కి. గలాంటోళ్ళకి పెడితే ఏమైంది నీకు? ఆడోళ్ళకి ఒక్కరికే పెట్టేవాళ్ళు. స్టూడెంట్స్కి పాస్ చూపిస్తే ఒకవేళ హాల్ టికెట్ నెంబరు ఏదో ఒకటి వాళ్ళ ఐడెంటి కార్డు చూపించినప్పుడు అని రిక్వెస్ట్ చేయను. ఎందుకు నీకు ఆడోళ్ళకో పెట్టాల్సిన థాట్ ఎందుకు వచ్చింది? స్టూడెంట్స్కి కూడా పెడితే అయిపోతుండే కదా. అంటే మొగోళ్ళు ఏం చేతగాను వాళ్ళు, మరి వాళ్ళకు కూడా పెట్టొచ్చు కదా. వాళ్ళకు ఇప్పుడు ఆడోళ్ళ కాడ మొగోళ్ళు ఏందైతే ఆడోళ్ళు పోరు కదా అక్క బయటికి. అట్లుంది ఇలా పాలన. సో మ్యారేజ్ రీసెంట్గా అయ్యిందని అంటున్నావు, మీ వైఫ్కి 2500 పడుతున్నాయా? ఏమన్నా అక్క 2500 పడుతున్నాయా? అక్క నీకు దండం రా నాయన రేవంత్ రెడ్డి, నీకు 2 చేతులకు దండం పెడుతున్నా. ఇస్తానేమో ఇస్తా అని చెప్పు, కానీ బోకర్ మాటలు చెప్పి జనాలను అయితే అస్సలు మోసం చేయకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నీ మీద నమ్మకంతో ఓప్స్ పెట్టుకొని చాలామంది అయితే ఓట్లేసారా. కాకపోతే నువ్వు చేసే పాలనకి ఒక్కడు కూడా నిన్ను చీ అన్నాడు గుర్తుపెట్టుకో. సై అంటే వాడు మనిషి కాదురా భయ్, గుర్తుపెట్టుకో. ఎందుకు అసలుకి నీ ప్రభుత్వంలో మాకు ఏమన్నా అయిందనంటే ఈ 6 నెలల పాలనలో ఏమీ లేదు. మరి ముందు అయితే చూస్తాం, వస్తాయా రావన్న సంగతి అయితే తర్వాత తెలుసుకుంటాం అక్క. 100 రోజులలోనే ఇస్తా అని చెప్పేసి అన్నాడు కదా. ఇక 100 రోజులు అక్క, ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది అక్క? ఆల్రెడీ నాకు తెలిసి 3 months దాటి ఇప్పుడు 4th month అనుకుంటా. ఏమొచ్చినాయి అక్క? ఒకరికన్నా ₹1 వచ్చింది ప్రభుత్వం ద్వారా. బాధపడ్డారు. మా నాయన ఉంది, కాకపోతే ఆమె చాలా బాధపడుతుంది పాపం. ఆ కేసీఆరే దేవుడు అని చెప్పేసి మొక్కుతుంది తప్పించి రేవంత్ రెడ్డి వల్ల ఏం లాభం లేదు. ఏ కుటుంబానికి కానీ ఎక్కడ పోయి అడుగక్క. సరే ఇన్ని రోజులు ఓటేశారు కదా, ఓటేసిన వాళ్ళందరూ రివర్స్ ఏమంటారు తెలుసా అక్క? కేసీఆర్ అయ్యా ఉంటేనే బాగుండు, నా కొడుకులాగా ఉండేది, పెద్ద కొడుకులాగా ప్రతి ఒక్కరు పింఛన్ ప్రతి ఒక్కటి వచ్చేదని అంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్నారక్క, ఏం లాభం అక్క? నువ్వు ఉన్నావు, ఏమన్నా చేసినావా? నీ వల్ల మాకేమన్నా యూజ్ అయిందా? ఎందుకు చేస్తా అంటుంది కదా August 15th అవన్నీ పీక్ మూటలు కట్టిలే కానీ వీడికి వచ్చి ఇది చేస్తాడంట. అట్లుంది ఇప్పుడు ఆయన పరిస్థితి. నమ్మకం లేదైతే కాంగ్రెస్ అక్క ఇవన్నీ స్టోరీలు చెప్పడానికి తప్పించి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైనంగా డప్పాలు కొట్టుకోవడానికి తప్పించి లోపల ఏమీ లేదు అక్క. ఎన్ని రోజులు ఒక 10 సంవత్సరాల నుంచి ఏం దెంగి తినలేదు. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈ 5 ఏళ్లలో దెంగి తినాలి, మంచిగా బాగుపడాలి, మాకంటూ ఒక ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పేసి తప్పించి ప్రజలను చూసుకుందాం, వాళ్ళ బాగుతీరులు తెలుసుకుందాం అని చెప్పేసి అయితే ఎవరికి లేదక్క కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి. అది అట్లా ఉందన్నమాట వాళ్ళ సొసైటీ. సో ఓవరాల్గా ఈసారి మళ్ళీ గెలిపించుకుందాం అనుకుంటున్నారా? ఎంపీ ఎలక్షన్స్ 13th ఉన్నాయి, May 13th. సో మీ దగ్గర ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మా దగ్గర మాత్రం పక్క కంచర్ల కృష్ణారెడ్డి గారే గెలుస్తారు. ఆయనకైతే మా యువకులు మా యూత్ అసోసియేషన్ వాళ్ళందరం కలిసి అయితే గ్రాండ్గా అయితే గెలిపించుకుంటాం అనమాట. ఎందుకంటే ఆయన చాలా మంచోడు, చాలా పలుకుబడి ఉన్న ఆయన. అంటే పైసల గురించి ఆశించే వ్యక్తి కాదు, తన మంచితనాన్ని నమ్ముకొని ఆయన బాగుపడ్డ వ్యక్తి అనమాట. ఆయనని నమ్మి చాలా మంది వదిలేసి పక్క పార్టీలోకి పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవ్వడం జరుగుతుంది. అలా ఎందుకంటే అక్క ఇప్పుడు భయపడుతున్నారు అక్క. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా అక్క, చంపుతాం, అది చేస్తాం, మీకు అది రాకుండా చేస్తాం, ఇది రాకుండా చేస్తాం అని చెప్పేసరికి ఒక్కొక్కరికి బ్రెయిన్ డైవర్ట్ అయిపోయి అలా వెళ్ళిపోతున్నారు. చాలామంది సర్చ్ చేశాను, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగాను అసలు ఏమైంది ఏందనంటే ఇట్లా సంగతి ఇట్లా బెదిరిస్తున్నారు. రీసెంట్గా నాకు తెలిసిన ఒక పర్సన్ ఉంటాడు అక్క, ఆయన సీసీ రోడ్ లేపిస్తున్నాడు. అయితే కాంగ్రెస్ వాళ్ళందరూ అడ్డుపడి ఊరికి పనికొచ్చేదే కాక రోడ్డు మీద వేస్తే మెయిన్ రోడ్డు మీద వేస్తే ఊరికి పనికొచ్చేదే కదా, దాన్ని వేయకుండా ఆపి ఆ తర్వాత ఆయన మీద కేసులు పెడితే ఆయన కూడా కాంగ్రెస్లో పోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అలా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం.